ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం ఇది చాలా ఉపయోగం అవుతూ ఉంటుంది. చాలామందికి మనం ఏదైనా కోల్డ్, వాళ్ళకి కాఫు, లేదో శ్వాసకోశ సంబంధిత ప్రాబ్లం ఉంది, లేదా డైజెషన్ ప్రాబ్లం ఉంది, లివర్ గ్యాస్ట్రైటిస్ ఉంది, కడుపు ఉబ్బరం ఉంటుంది అనే వారికి మనం ఏదైనా ఆయుర్వేదం చెప్తే వాళ్ళకి ఎక్సెస్ ఆఫ్ హీట్ అయిపోతుంది. చాలా వరకు హీట్ అయిపోయి అది ఇంకా ఎక్కువైపోయే సందర్భాలు, అంటే ఒకటి తగ్గితే ఇంకోటి ఎఫెక్ట్ కనబడుతుంది అంటారు కదా. వాళ్ళందరికీ ఎటువంటి వేడి శరీరం ఉన్నా ఈరోజు నేను చెప్పేది జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఇది ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ అవుతుంది. ఇది ఒక రకమైన సంజీవిని విధానం, సంజీవిని అని చెప్పచ్చు. అంత గొప్పగా పనిచేస్తుంది. 6 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు అందరూ ఉపయోగించవచ్చు. రోజుకి 2 times 1/2 గ్రామ్, 1/2 గ్రామ్ అంత తీసుకుంటే చాలు. అటువంటి దివ్యమైనది. స్త్రీలకి గర్భకోశము రిలేటెడ్ ఏదైనా సమస్యలున్నా, కొందరికి ఏమవుతుందంటే చాలామంది ఈ కాలంలో క్లయింట్స్ ఎవరైనా మన ఆఫీస్కి వస్తే వాళ్ళు ఒకటే చెప్తుంటారు, స్వామి మాకు గర్భస్రావము, గర్భంలో ఏదో స్రావం అవుతూ ఉంటుంది, ఇట్స్ అ బ్యాడ్ స్మెల్, అది చాలా డర్టీ స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత లిక్విడ్గా అది వస్తూనే ఉంటుంది. ఎన్ని హాస్పిటల్, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అది మంచిగా అవ్వట్లేదు, మాకు ఇంకా సంతానం లేదు, యూట్రస్ రిమూవ్ చేసేయాలి అంటున్నారు డాక్టరు, ఏం చెయ్యాలి? దానికి కూడా ఇది మంచి ఔషధం. తర్వాత గర్భస్రావముకి సంబంధించింది, గర్భదోషానికి సంబంధించింది, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా, తర్వాత లోపల ట్యూబ్స్ ఏదైనా బ్లాక్ అయ్యున్నా, అన్నిటికి అది ఉపయోగపడుతుంది. ఆ ఔషధం ఉపయోగపడుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, మగవాళ్ళి ఆడవాళ్ళకి ఇద్దరికి, మేల్ హార్మోన్స్కి మేల్కి ఉండాలి, ఫీమేల్కి ఫీమేల్ హార్మోన్స్ ఉండాలి. ఈ హార్మోన్స్ ఏదైనా ఇన్బ్యాలెన్స్ అయితే వాళ్ళల్లో అనవసరంగా ముఖం పైన వెంట్రుకలు రావడం ఆడపిల్లలకి, ఇక మగవాళ్ళ వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయి పురుషత్వం పోవడం, సంతానం కాకుండా అయిపోవడం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆస్మా మరియు త్రోటు కాఫ్, బ్లడ్ ప్యూరిఫై అయ్యి స్కిన్ ఫేర్ అవుతుంది. ఇటువంటి గొప్ప ఔషధ గుణాలున్న ఏకైక ఔషధం వంశలోచన. రాసుకోండి, వంశలోచన. దీన్ని గ్రాంథిక భాష, ఆయుర్వేదంలో లేదు, కేవలం ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గ్రాంథిక భాషలో దీన్ని వెదురు ఉప్పు అంటారు. గుర్తుంచుకోండి, ఇది ఆయుర్వేద శాస్త్రంలో లేదు, ఈ పేరు అర్థం చేసుకోండి. ఆయుర్వేద శాస్త్రంలో లేదు, కానీ గ్రాంథిక భాషలో దానికి అలా ఒక పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే వంశలోచన అనేది వెదురుతో తయారు చేస్తారు కాబట్టి, ఆ వెదురు మధ్యలో లోపల దాన్ని కట్ చేస్తే తెల్లటి పాలు రకంగా పౌడర్ వస్తుంది, దాని పేరే వంశలోచన. చూడండి, ఇక్కడ చూస్తున్నారు ఎలా కనబడుతుందో, పాలు విధానంగా పాలు పౌడర్ ఎలా ఉందో అలా కనబడుతుంది వంశలోచన. దీన్ని 1/4 టీ స్పూన్, 1/2 గ్రామ్ అంతా నీళ్లు, అందులోకి నెయ్యితో కలిపి నీళ్లు వేసుకొని తాగితే మరింత అద్భుతంగా పనిచేస్తుంది. లేదు, నార్మల్ వాటర్లో ఒక 1/2 టీ స్పూన్ అంతా, అంటే 1/2 గ్రామ్ అంతా నీళ్ళలో కలుపుకొని ఉదయము ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, రోజుకి 2 సార్లు ఒక 120 రోజుల నుంచి ఒక 6 మాసాల దాకా ఉపయోగిస్తే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఏదున్నా అవి తొలగిపోతాయి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో వేడి కాదు, ఇది శీతోష్ణం, ఇది వేడి కూడా కాదు, వేడిని కూడా తగ్గిస్తుంది. అటువంటి గొప్ప ఔషధ గుణమున్న వంశలోచన. వాహన రక్షా యంత్రం, ముందు స్వస్తిక్, వెనుక మృత్యుంజయ యంత్రం ఉండేది. ఈ వాహన రక్షా యంత్రాన్ని చక్కగా మన వెహికల్స్లో దీన్ని స్థాపించడం వలన, అంటే ముందు మనం గణపతి, ఆంజనేయ స్వామి ఇటువంటి విగ్రహాలు పెడుతుంటాం చూడండి, పక్కన కావచ్చు, వాటి వెనుక కావచ్చు, ఇది రోడ్డు వైపు, గ్లాస్ వైపు ఈ ఒక మృత్యుంజయ యంత్రం వచ్చేలా, స్వస్తిక్ ఈ వాహన లోపల వైపు కనబడేలా దీని లోపల వైపు ఇలా స్థాపిస్తే మీకు వాహన గండాంతరాలు రాకుండా కాస్త రక్షణ పొందవచ్చు. ఈ ఒక స్వస్తిక్ యంత్రం కావాలి అనుకుంటే 040682766666కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, మీ ఇంటికి వచ్చేస్తుంది.